నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మాజీ సీఎం కేసీఆర్ కు రేవంత్ సవాల్, రైతుల అంశంపై చర్చకు అసెంబ్లీకి రావాలి అంటూ పోలీసు ఉద్యోగాల వయోపరిమితిపై ప్రభుత్వం కీలక నిర్ణయం, అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి మరో 2 ఏళ్లు పెంచుతూ ఉత్తర్వులు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి అస్వస్థత, సతీమణితో కలిసి హైదరాబాద్ కు పవన్ పయనం. స్వాతంత్ర దినోత్సవ పోస్టుపై వివాదం, జాతీయ పతాకంతో అశోక చక్రం కల్పించకపోవడంపై విమర్శలు. ఇక సంగారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, వివేక్ వెంకటస్వామి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కరువు రావాలని, రైతులు చనిపోవాలని, ప్రభుత్వం పడిపోవాలని కోరుతూ కొందరు ఇతర రాష్ట్రాలకు వెళ్లి అర్ధరాత్రి అఘోర పూజలు చేయిస్తున్నారని ఆరోపించారు. 10 ఏళ్లు మంత్రులుగా పనిచేస్తున్న వ్యక్తులు ఇలాంటి పనులు చేయిస్తున్నారంటూ సీఎం వ్యాఖ్యానించారు. తనపై మహేష్ కుమార్ గౌడ్ పై చేతబడి చేయిస్తే ఎదుర్కొంటామని, కానీ ప్రజలకు హాని జరగాలని కోరుతూ ఇలాంటి పూజలు చేయించడం ఏమిటి అంటూ ఆయన ప్రశ్నించారు. ప్రజల ఆత్మీయతతో, అభినందనతో అసలు మడిసన్నోడు 10 ఏళ్ళు మంత్రిగా చేసినోడు, అన్నం తినటోడు ఎవడన్నా ఈ రాష్ట్రంలో కరువు రావాలి, రైతులు చచ్చిపోవాలి, సంక్షోభం రావాలి, ప్రభుత్వం కూలిపోవాలి, మొత్తం రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయి శవాల మీద అధికారంలోకి రావాలని అఘోర పూజలు, అర్ధరాత్రి పూజలు, ఇంత దుర్మార్గుడు ఎవడన్నా ఉంటాడా? నా మీదనో మా మహేష్ గౌడ్ మీదనో చేతబడి చేసిందంటే మేము ఎట్లైనా ఎదుర్కొంటాం. ప్రజల మీద చేతబడి చేసేదేంది? ఇట్లాంటి వాళ్ళు ప్రజా జీవితానికి అర్హత ఉన్నదాన్ని నేను అడుగుతున్నా. ఈ రకమైన చేతబడులు ఇవాళ ఆయన సన్నాయి నొక్కులు నొక్కుతుండో ఒక ఆయన మహేష్ గౌడ్కు నోటీస్ అన్నాడు. నేను సూటిగా అడుగుతున్న మెదక్ గడ్డ మీద నుంచి మీరు బాత్రూమ్కి పోయినా, చెట్టు కింద చెట్లకు పోయినా మీ సోషల్ మీడియాలో ఫోటోలు పెడతారు, వీడియోలు పెడతారు కదా. మీరు శివమొగ్గ గుళ్ళె పూజ చేస్తే ఎందుకు పెట్టలే? పోయినట్టు ఎందుకు చెప్పలే? కర్ణాటకలో, తమిళనాడులోనో నువ్వు పోయిన గుళ్ళకు పోయినట్టు నీ సోషల్ మీడియాలో కానీ లేకపోతే నీ దినచర్యలో ఎక్కడ కూడా ఎందుకు ప్రకటించలే? ఎందుకు రహస్యంగా ఉంచినావు? గుడికి పోతే దండం పెట్టుకుంటాం, గుడి బయటకు వచ్చి 4 మంచి ముట్లకు మాట్లాడతాం. మేము తిరుపతి పోయినా, శ్రీశైలం పోయినా, యాదగిరిగుట్ట పోయినా, రాజన్న సిరిసిల్ల పోయినా, సమ్మక్క సారలమ్మ పోయినా మీడియాని అందరిని పిలిచి దర్శనం చేసుకొని అసలు మడిసన్నోడు 10 ఏళ్ళు మంత్రిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అస్వస్థకు గురయ్యారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ రాజమండ్రి పర్యటనను మధ్యలోనే రద్దు చేసుకున్నారు. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉండడంతో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. అనంతరం సతీమణితో కలిసి పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కు బయలుదేరారు. మరోవైపు ఈ సాయంత్రం విజయవాడలో జరగాల్సిన అట్ హోం కార్యక్రమాన్ని కూడా పవన్ కళ్యాణ్ రద్దు చేసుకున్నారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ కుడి భుజానికి శస్త్రచికిత్స జరగడంతో ఆయన ఆరోగ్యంపై అభిమానులు, జనసేన శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా బన్నీ చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ పై నెటిజన్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగురుతున్న ఫోటోను అల్లు అర్జున్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే ఆ జాతీయ పతాకంలో ఉండాల్సిన అశోక చక్రం కనిపించకపోవడం ఇప్పుడు వివాదానికి కారణమైంది. అంతేకాదు జెండాలో అశోక చక్రం లేకపోయినా అల్లు అర్జున్ సొంత ఏఏ లోగో మాత్రం కనిపించడంపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు. బాధ్యత గల సెలబ్రిటీగా జాతీయ పతాకానికి సంబంధించిన పోస్టులు ఇలాంటి తప్పిదం ఎలా జరిగింది అంటూ ప్రశ్నిస్తున్నారు. విమర్శలు పెరగడంతో ఆ పోస్ట్ ను అల్లు అర్జున్ డిలీట్ చేసినట్లుగా సమాచారం. ఇప్పుడు ఇదే అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇలాగా ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ పేరు పేరున ఇక్కడ నేను చెప్పలేకపోయినా వాళ్ళందరూ కూడా నా మనసులో ఉన్నారు. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఫార్మింగ్ దిస్. మెదక్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి సంక్షేమమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో రాష్ట్రాన్ని దేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలబెడతామన్నారు. మెదక్ జిల్లాలో అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. అంబేద్కర్ గారి మాటలకు అనుగుణంగా మన దేశ సార్వభౌమత్వం వెళ్తూ ఉన్నారు. వారితో జిల్లా
అంబేద్కర్ గారి మాటలను at the global level through Telangana Rising 2047. The Telangana Rising 2047, a vision document has been prepared with the exemplary objectives for the development of the state in the economic, social and administrative sector. I would like to place before you information regarding various development programs. ముషీరాబాద్ పార్సిగుట్ట చౌరస్తాలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బాబురావు ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే ముఠా గోపాల్ జాతీయ జెండా ఆవిష్కరించారు. బాబురావు జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని నేతలు ధీమా వ్యక్తం చేశారు. సందర్భంగా ఈరోజు 15వ తారీఖు నేను పుట్టడము ఒక గౌరవ కార్యంగా ఉన్నది. దేశం స్వతంత్రం వచ్చిన రోజు నేను పుట్టినందుకు పేదలకు అన్నదానం చాలా కార్యక్రమాలు జరుగుతుంటాయి. అలాగే చాలామంది జెండాలు బర్త్డే కేకులు ఎన్నో అవుతుంటాయి. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ చేసే ప్రభుత్వం పేదవారి నోరు కొడుతుండ్రు. ఇంకొకటి మనకు ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు అంటారు, 5,000 కట్టంటారు, 6,000 4 కట్టమంటారు. అంతా వేస్ట్. నెక్స్ట్ మా కౌన్సిలర్ జిహెచ్ఎంసీ మేమే విన్ అవుతాము, మేమే మేయర్ పీఠం సాధిస్తామని టీఆర్ఎస్ పార్టీ సాధిస్తారని చెప్తాం. మా ఎమ్మెల్యే గారు కూడా 2 సార్లు ముఠా గోపాల్ గారు గెలిచారు. కేంద్ర ప్రభుత్వం త్వరలో నిర్వహించనున్న జనగణనలో కులగణనను కూడా చేపట్టాలని నిర్ణయించడంపై 18 బీసీ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. హైదరాబాద్ను బీసీ భవన్లో నిర్వహించిన సమావేశంలో బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. కులగణనతో బీసీల జనాభా ఆధారంగా రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు, బడ్జెట్ కేటాయింపులు పెంచేందుకు అవకాశం ఉంటుందన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, టైగర్ ఆర్చన గారి నాయకత్వం, టైగర్ ఆర్చన గారి నాయకత్వం, చేపట్టిన నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ఉద్యమాల వీరుడు ఆర్ కృష్ణ గారి నాయకత్వం. ఉపరాష్ట్రపతి చేశారు, రాష్ట్రపతి గిరిజన మహిళలు చేశారు. మొన్నటిదాకా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్సీ వర్గానికి చెందినవాడు. అదేవిధంగా కేంద్రంలో 27 మంది మంత్రులు, రాష్ట్రాల్లో 4 గవర్నర్లు, అనేక పదవులు, ఉన్నతమైనటువంటి అనేక పదవులు బీసీలకు కేటాయించి బీసీల యొక్క కీర్తి గౌరవ ప్రతిష్టలను ఈ సమాజంలో పెంచారు. కాబట్టి ఎవరైనా ఉంటే విమర్శించే ముందు పని చేసి చూపెట్టాలి. కాబట్టి బీసీల యొక్క హక్కుల కోసం, బీసీల యొక్క అభివృద్ధి కోసం బీజేపీ పార్టీ కట్టుబడి ఉందనేది ఈ లెక్కతోటి, ఈ కులగణనతోటి అర్థమైంది. దీని మీద భవిష్యత్తులో అనేక పథకాలు, అనేక ప్రణాళికలు వారి అభివృద్ధికి పునాదులు ఏర్పడతాయని చెప్పి. మహబూబాద్ జిల్లా కురువిలో ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ యూట్యూబర్ హర్షసాయి పర్యటన రద్దీకి దారితీసింది. కురువి శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన హర్షసాయి అనంతరం సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. దివ్యాంగుల కోసం 100 వీల్ చైర్లను అందజేశారు. అయితే హర్షసాయిని చూసేందుకు భారీగా అభిమానులు తరలిరావడంతో తోపులాట, గందరగోళం నెలకొంది. కామారెడ్డి జిల్లా దేవనపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు వారం రోజుల్లోనే ఛేదించారు. విద్యుత్ నగర్
కాలనీలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీకి పాల్పడిన నిందితుని అరెస్ట్ చేశారు. సీసీ కెమెరాల ఫుటేజీతో పాటుగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితుడిని గుర్తించిన పోలీసులు అతడి వద్ద నుంచి 16 తులాల బంగారాభరణాలు 50,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన పోలీస్ బృందాన్ని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు. తర్వాత క్లూస్ తోటి స్పెషల్గా సీసీఎస్ టీమ్స్ వాళ్ళు మొత్తం దాన్ని వర్కౌట్ చేయడంతో అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. అక్యూజ్ వర్ధ శ్రీనివాస్ అదే లొకాలిటీలో ఒక 2 గల్లీల అవతల ఉండే వ్యక్తి. ఇతను కొన్ని కారణాల చేత కొంచెం ఫినాన్షియల్గా బాగా చిక్కుపోయినాడు. రీసెంట్గా జరిగిన ఫైర్ యాక్సిడెంట్ కూడా అతని ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ కాక కూడా అతను కొంచెం ఫినాన్షియల్గా చాలా లోలో ఉన్న టైంలో ఈ దొంగతనాలతో ఈజీగా సంపాదించుకోవాల్సిన ఉద్దేశంతో అతను ఈ దొంగతనం చేయడం జరిగింది. అతడు దొంగతనం చేశాక కూడా ఆ సీన్ ఆఫ్ క్రైమ్ కూడా చాలా డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేయడం జరిగింది. బట్ స్టిల్ మన క్రైమ్ టీమ్స్ అంతా కూడా చాలా కష్టపడి దొంగతనాన్ని ఛేదించడం జరిగింది. అండ్ అతని వద్ద నుంచి ఆల్మోస్ట్ ఇప్పుడు డిస్ప్లే చేసిన బంగారము. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే గళ్లా మాధవి జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. దేశభక్తి, జాతీయ సమైక్యత, ప్రజాసేవా స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. ఇటీవలే స్వాతంత్ర దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గల్లా మాధవి ఆధ్వర్యంలో తిరంగ యాత్ర కూడా నిర్వహించారు. भारत माता की, भारत माता की। जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय। అంటే ఈ రోజు 2 రూపాయల కిలో బియ్యం తీసుకుంటూ ఎప్పుడో కాస్త పట్టడు అన్నం ఉంటే చాలు, నిలువ నీడు ఉంటే చాలు, కట్టుకోవడానికి బట్ట ఉంటే చాలు, ఈ 3 ఉంటే చాలు అనుకునే భారతదేశంలో ఈ రోజు మనం ఎక్కడున్నామంటే మనకి మనమే ఇండిజీనియస్ ఎయిర్ క్రాఫ్ట్లు తయారు చేసుకునే ఒక స్టేజ్కి మనం వెళ్ళాం. అంటే స్వదేశీ ఖాదీ దగ్గర నుంచి మనం ఆత్మ నిర్భర్ భారత్ చంద్రయాన్ దాకా మనం ప్రయాణిస్తూ ఉన్నాం. ఎన్నో వీరగాథలు, నాటి త్యాగాలకి నేడు కూడా స్మరించుకుంటూ ఈ స్వాతంత్రంలో స్వాతంత్ర ఊపిరిని పీల్చుకుంటున్నాము అనంటే ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆ అమర వీరులందరికీ కూడా మనం ఒకసారి ఘన నివాళులు అర్పించుకోవాల్సిన ఒక మంచి రోజు ఇది. ఈ రోజు భారతదేశంలో సరిహద్దులో ఉన్న సైనికుడి దగ్గర నుంచి ప్రతి ఒక్క భారతీయుడు అంటే బాధ్యతాయుతమైన భారతీయుడి దాకా కూడా ప్రతి ఒక్కరు ఈ భారతదేశాన్ని అన్నమయ్య జిల్లా మదనపల్లిలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బీటీ కాలేజీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన అభివృద్ధి సంక్షేమ స్టాళ్లను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పరిశీలించారు. అనంతరం 66.64 లక్షల విలువైన ఆస్తులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. రైతులు, దివ్యాంగులు, మహిళలు, యువతతో పాటుగా అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఇప్పుడు జాతీయ జెండాను ఎగురవేస్తున్నారు. అందరూ లేచి నిలబడాలి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి బిడ్డ చదువు నిమిత్తం 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాం. కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమంది విద్యార్థులకు విద్యాభివృద్ధికి వినియోగించే విధంగా లబ్ధి చేకూరుస్తున్నాం. పేదరికం చదువుకు అడ్డం కాదని పిల్లలందరూ బాగా చదివి వృద్ధిరేఖ రావాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష. తన బిడ్డలకు చదివించుకోవాలనే పడే తపన ప్రతి తల్లికి వందనం చేస్తూ 2వ ఏడాది కూడా ఈ పథకం ద్వారా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థులకు 15,000 చొప్పున జిల్లాలో 1,92,728 మంది విద్యార్థులు
తల్లుల అకౌంట్లలో 289 కోట్ల 10 లక్షల రూపాయలు జమ చేయడం జరిగిందని తెలియ శక్తి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ ప్రతిష్టంగా పల్నాడు జిల్లా మాచర్లలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించే స్త్రీశక్తి పథకంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మాచర్ల ఆర్టీసీ బస్టాండ్లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి స్వయంగా బస్సులో ప్రయాణించి మహిళా ప్రయాణికులకు పథకం అమలు విధానాన్ని వివరించారు. మహిళల ఆర్థిక భారం తగ్గించడంతో పాటుగా వారి సాధికారతకి పథకం దోహదపడుతుందన్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శేషాచల కొండపై కొలువైన శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో వరుణ యాగాన్ని ఘనంగా నిర్వహించారు. ద్వారకా తిరుమల దేవస్థాన సహకారంతో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, రిజర్వాయర్లు, చెరువులు నిండాలని, భూగర్భ జలాలు పెరగాలని వరుణ దేవుడిని ప్రార్థించినట్లుగా ఎమ్మెల్యే తెలిపారు. తాగునీటి అలాగే సాగునీటి సమస్యలు తలెత్తకుండా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నారు. ప్రస్తుత ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఏదైతే ప్రకృతిలో వచ్చిన ఒక మార్పు కారణంగా సూపర్ ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు పడవలసిన స్థాయిలో పడకపోవడం, ఏదైతే ఈ రోజుకే ఈ సందర్భానికే ఎంత శాతమైతే వర్షం పడాలో అది పడకపోవడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం అవడం, ఇక్కడ ప్రజలు పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడి, సాగు మీద ఆధారపడి జీవనాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఈ సూపర్ ఎల్నినో ప్రభావం వల్ల, వర్షాభావ పరిస్థితుల వల్ల పంట నష్టమే కాకుండా త్రాగునీటి సమస్య కూడా ఏర్పడబోతున్న సందర్భంలో ఏదైతే మనం తరతరాలుగా సాంప్రదాయంగా వస్తున్న ఒక విపత్తుకర పరిస్థితి వచ్చినప్పుడు భగవంతుని వేడుకోవడం అనేది మన సాంప్రదాయం, మన ఆచారం. చెడ్డీ గ్యాంగుల కదలికల నేపథ్యంలో అన్నమయ్య జిల్లా రాయచోటి పరిధిలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ సూచించారు. కాలనీలు, నివాస ప్రాంతాల వద్ద అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఇళ్లకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, సుదూర ప్రాంతాలకు వెళ్లే సమయంలో ముందుగా పోలీసులకు సమాచారం ఇస్తే ఆయా ప్రాంతాల్లో గస్తీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రజలకు తెలియజేయడం ఏమనగా, మనకు ఒకటి చెడ్డి గ్యాంగ్ అని చెప్పి ఒక గ్యాంగ్ మదనపల్లిలో అఫెన్స్ చేయడం జరిగింది. ఆ గ్యాంగ్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి కొద్దిగా మాకు అనుమానం ఉంది. ప్రీవియస్ గా పీలేర్ లో కూడా ఈ రకమైన వాళ్ళ కదలికలు ఉంటే పీలేర్ లో కూడా మనం ప్రెస్ మీట్ పెట్టి అక్కడ కూడా పబ్లిక్ కి అలర్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మొన్నటి దినం మనకి మదనపల్లిలో కూడా 1 టౌన్ లిమిట్స్ లో అఫెన్స్ భారీ ఎత్తున జరగడం జరిగింది. దీంట్లో ఒక అబ్జర్వేషన్ ఏమంటే, బాధాకరం ఏమంటే వాళ్ళు ఇన్మేట్స్ ఉన్నారు, ఇంట్లో ఉండి కూడా ఇది దొంగతనం జరిగింది. కాబట్టి ముఖ్యంగా వాళ్ళు ఎక్కడైతే వాళ్ళ విలువైన వస్తువులు పెట్టుకుంటున్నారో ఆ విలువైన వస్తువులు ఉన్న చోటనే వాళ్ళు నిద్రించడం కానీ, లేదంటే దానికి బందోబస్తుగా గట్టిగా చర్యలు తీసుకొని సీసీ కెమెరాలు అవి పెట్టుకొని, ఎందుకంటే దీంట్లో ఏమంటే మెయిన్ డోర్స్. ఇవి బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ ANN.